లో భయంకరమైన రెండు మచ్చలు ఉంటాయి. అది నువ్వు పోగు చేసిన నిధిని నేనే, నువ్వు కూడబెట్టిన ధనాన్ని నేనే అంటూ అతన్ని తన దవడలతో గట్టిగా పట్టుకుంటుంది. మరియు వారికి ఇంకా ఏమేమి శిక్షలు ఉంటాయనేది ఖురాన్లో మరియు హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఈ యొక్క జకాత్ ఇవ్వగలిగేటటువంటి స్తోమత ఉండి కూడా ఇవ్వలేనటువంటి వారికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, అసలు జకాత్ గురించి ఏం చెప్పబడింది అనేది ప్రత్యేకంగా ఒక చాప్టర్ని మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పడం జరిగింది. ఆ జకాత్ ఎవరు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, దాని యొక్క హక్కుదారులు ఎవరు, ఇలాంటి అనేక విషయాలు మనం ఇంతకుముందు ఆల్రెడీ తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఎతేకాఫ్ అంటే ఏమిటి? ప్రాపంచిక కార్యకలాపాలన్నింటినీ వదిలిపెట్టి దైవ ఆరాధన కోసం దైవ ప్రసన్నతను పొందాలి, దేవుడి పట్ల అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఈ దేవుని నుంచి ఆయన యొక్క కారుణ్యాన్ని పొందాలి, ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలనే ఉద్దేశంతో ప్రపంచంలోని అన్ని వస్తువులు, మొబైళ్ళు, టీవీలు, టైంపాసు, ఎంటర్టైన్మెంటు, కామెడీ, ఇతర బంధుత్వాలు అన్నీ కొద్ది రోజుల కోసం పక్కకు పెట్టి ఎవరైతే మస్జిద్లోనే ఉంటారో దీనిని అన్నిటి నుంచి ఆగిపోయి ఎవరైతే మస్జిద్లోనే ఉంటారో దీన్ని ఎతెకాఫ్ అంటారు. ఎతెకాఫ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ఎతెకాఫ్ పాటిస్తే ఎంత పుణ్యమో, దానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, అల్లాహ్ వద్ద ఎతెకాఫ్కి ఉన్నటువంటి స్థానం ఏమిటి, ఈ యొక్క విషయాలు కూడా మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చెప్పుకోవడం జరిగింది. మరి ఎతెకాఫ్లో మస్జిద్లో ఆగి అల్లాహ్ను ఆరాధించడాన్ని ఎతెకాఫ్ అని అంటారని ఇప్పుడు చెప్పుకున్నాం. దైవభక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవితాంతం రంజాన్ నెలలోని చివరి 10 దినాలలో ఎతెకాఫ్ పాటించేవారు. మరియు ఉమర్ రజల్లాహు గారు కూడా చెప్పడం జరిగింది, మీ మొక్కుబడులను చెల్లించుకోండి, మీరు ఎతెకాఫ్ అనే మొక్కుబడి ఏదైనా ఉంటే కనుక మీరు దాన్ని పూర్తి చేయండి. అంటే ఒక రంజాన్లోనే కాదు మిగతా రోజుల్లో కూడా ఎతెకాఫ్ అనేది ఉండవచ్చు అని ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. అల్లాహ్ దగ్గర అన్నిటికంటే ఇష్టమైనటువంటి స్థలం ఏది అంటే అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలోకెల్లా అత్యంత శ్రేష్టమైన చోటు, అత్యంతమైన ఇష్టమైన చోటు అల్లాహ్కి మస్జిద్. అన్ని చోట్లకెల్లా అత్యంత హాని ప్రమాదకరమైన చోటు ఏది అంటే బజారు, వీధులు అని చెప్పడం జరిగింది. అందుకే మనకి ఏదైనా టెన్షను, కోపము, ఏదైనా చెడు అలవాట్లు, చెడు పద్ధతులు, కల్లోలాలు, అపుద్రవాలు, ఇటువంటి ఏదైనా బాధలు కలిగితే కనుక మస్జిద్కి వెళ్ళి జమాత్తో కలిసి ఇమాం వెనక నిలబడి నమాజ్ చదివినా, మస్జిద్లోకి వెళ్ళి ఖురాన్ చదివినా, దువా చేసుకున్నా, లేదా అక్కడికి వెళ్ళి